ఇది సాధ్యమయ్యే పని అంటారా? ఒక ఉపాధ్యాయురాలుగా చెప్పండి మీరు. అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నారు. మరో 3 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. ఇవన్నీ పూర్తయి పిల్లలందరూ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుకుంటూ హ్యాపీగా హాస్టల్లో ఉండడం సాధ్యమయ్యే పనేనంటారా? లక్ష్యం చాలా ఉదాత్తమైనది ఇది, కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. పిల్లలకి ఫెసిలిటీస్ అన్ని అందుబాటులోకి వస్తాయి తప్పనిసరిగా. దీని వల్ల భవిష్యత్తులో తెలంగాణ భవితం మారే అవకాశం ఉంటుంది అంటారా? ఆటోమేటిక్ గా, ఎందుకంటే ఒక స్టూడెంట్ మీద ₹1 ఖర్చు పెడుతున్నాం అంటే గనక ప్రతి తెలంగాణలో ఒక ఫ్యామిలీ మీద ఖర్చు పెడుతున్నట్టు. 10 అవుతుంది తప్ప ఎక్కడ తగ్గిపోయేదైతే కాదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకి ఒక ఉపాధ్యాయురాలిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి వయసు తగ్గ గోల్ ఏర్పరచుకోవాలి. అది చదువుకునే గోల్ వాళ్ళది. ఇప్పుడు 1 నుంచి 10వ తరగతి అంటే కనుక పూర్తి స్థాయిలో చదువు మీద పెట్టాలి. చదువు మీద పెట్టితే కనుక ఆటోమేటిక్ గా అన్ని వాళ్ళ దగ్గరికి అవే వాటంతట అవే వస్తాయి. కొంతమంది పిల్లలు 10th వరకు తెలుగు మీడియంలో చదువుకుంటారు, తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తారు. కొంతమంది 5th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకుంటారు, తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తారు. కొంచెం అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవడానికి టైం పడుతుంది, భయం ఉంటుంది పిల్లల్లో. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారడం అనేది ఒక ట్రాన్సిషన్ దశ మాత్రమే. దాని నుంచి అసలు భయపడాల్సింది లేదు. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, చాలా వీడియో లెసన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి డిజిటల్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ కంటెంట్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా ఈజీగా కూపప్ అవ్వచ్చు. అసలు అది విషయమే కాదు. మొదట భయాన్ని వదిలిపెట్టేస్తే కనుక ఆటోమేటిక్ గా అన్ని వాళ్ళు సాధిస్తారు.